స్ట్రక్చరింగ్ చేయటంలో కూడా ఆయన నెంబర్ 1. ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించినా కూడా బాబు గారు జనరల్ సెక్రటరీగా టేక్ ఓవర్ చేసి పార్టీని గ్రౌండ్ లెవెల్కి తీసుకుపోయి, గ్రౌండ్ రూట్ లెవెల్కి తీసుకుపోయి బాగా పటిష్టమైన స్ట్రక్చర్ ఇచ్చింది మాత్రం చంద్రబాబు గారి జనరల్ సెక్రటరీ పద్ధతిలో అయిపోయింది. సో దానికి ఒక బ్రహ్మాండమైన, ఇప్పుడు ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ ఎన్ని దెబ్బలు తిన్నా ఏం తిన్నా దాని స్ట్రక్చర్ అలాగే ఉంది. అదే పద్ధతిలో రీజనల్ పార్టీస్లో ఒక తెలుగుదేశం అనేదానికి ఒక శాశ్వతమైన స్థానం ఉన్నది ఆంధ్ర ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కొంతవరకు. ఏదేమైనా ఇవాళ ఇది ఇంత ఫాస్ట్గా మా ఎలక్షన్ అదే రిజల్ట్ వచ్చి 8 నెలలు కూడా కాదు, 9 నెలలు, మార్చ్, ఏప్రిల్, మే అయిపోయింది, మళ్ళా 10 నెలలు, 9 నెలలు, 10 నెలలు. ఇంతటి కామెంట్స్ ఎదుర్కోవటం అనేది నిజంగా మా అందరికి బాధాకరం చెప్పేది. మరి ఆయన ఎందుకంటే బయటపడ్డావు బాబు గారు, అది ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఆయన. సో ఏమి మాట్లాడాలంటే ఏం మాట్లాడకూడదని, మరి ఒక రిటారిక్లో మాట్లాడారా ఎవరు పవన్ కళ్యాణ్ గారు కానీ, సరే పవన్ కళ్యాణ్ గారు అది ఆవేశం, ఆయన ఎప్పుడు ఎలాగ మాట్లాడుతుంటారో నేను ఇదివరకు ఒకసారి కూడా చెప్పాను. ఆయన ఏ విషయము ఆ నిమిషానికి ఆయనకి ఏది కరెక్ట్ అనుకుంటే అది మాట్లాడేస్తాడు. ఆయన చూసాము, చాలా కాలం నుంచి చూస్తున్నాం, 10 ఏళ్ళ నుంచి చూస్తాం, మనసులో ఏముండదు. వేరే పక్కన వాళ్ళు కూడా కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బ్రదరు, ఆయన క్యాలిబర్ ఏంటి, ఆయన ఏంటి, ఆయన శక్తి ఏంటి, అది కూడా తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పార్టీని పొగుడుకోవటం, వాళ్ళ ప్లేనరీ సెషను, ఎవరైనా బాగా వాళ్ళ పార్టీ గురించి మాట్లాడుకోవటం అన్నీ బాగున్నాయి. కానీ నీ ఓన్ పార్ట్నర్స్, నువ్వు ఆపోజిషన్ పార్టీ వాళ్ళతో మాట్లాడినట్టుగా వాళ్ళ కర్మ, వాళ్ళ దిగుదొడుపు, ఈ పద్ధతిలో ఎందుకు మాట్లాడతారనేది నాకైతే అర్థం కాదు. గత 3 రోజులు మీరు జాగ్రత్తగా మీరు పరిశీలించుంటే మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు, వీళ్ళు ప్లీనరీలో మాట్లాడే